వెల్కమ్ టు టీబీసీ న్యూస్. బీఎస్పీ నాయకుడు పృథ్వీరాజ్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి, లేకుంటే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ధర్నా. నాగర్ కర్నూలు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు పృథ్వీరాజ్ పై అక్రమ కేసు పెట్టడం ఖండిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కళాభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, అధికారంలో ఉన్న పార్టీ నాయకులు మా నాయకునిపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. బహుజన సమాజ్ పార్టీ క్రమశిక్షణ పార్టీ అని వారు అన్నారు. అక్రమ కేసులు పెట్టే వాళ్లకు పోలీసులు సహకరించొద్దని, మా నాయకులపై పెట్టిన కేసు వెంటనే తీసివేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు జిల్లాలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. అధికార పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపైన రాష్ట్ర నాయకుడైనటువంటి మన పృథ్వీ గారి మీద నాగర్ కర్నూలు నివాసి, నాగర్ కర్నూలు నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి, ఆయన మీద ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్రమంగా చిన్న చిన్న విషయాలను కూడా సైతం వాళ్ళందరూ కూడా పట్టించుకొని అక్రమంగా ఈరోజు కేసులు పెట్టడం జరిగింది. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న, అధికారం ఉంటే నాయకులపైన మీరందరూ కూడా ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారా? అసలు అధికారం సంబంధించిన పార్టీ ఏదైతే ఉన్నదో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈరోజు పృథ్వీ అనే వ్యక్తి ఈరోజు పార్టీకి సంబంధించిన పనులు ఎక్కడైతే చేపిస్తుంటో అధికారకు సంబంధించిన ఏవైతే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క 6 గంటల మీద మరి వారు చేసిన మోసాల మీద ప్రజలకు వివరిస్తున్న నేపథ్యంలో ఈరోజు అలాంటి నాయకుని పైన ఈరోజు కేసు పెట్టడానికి బహుజన్ సమాజ్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా కమిటీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులైన మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ గారి మీద కూడా గతంలో మరి ఇట్లనే అక్రమ కేసులు రెవెన్యూ విషయంలో పోయి అక్రమంగా పోలీసులు కేసులు పెట్టడం జరిగింది. మరి అంతకుముందు నారాయణపేటకు సంబంధించిన బొదిగల శ్రీని మీద పెట్టడం జరిగింది, దేవరకకు సంబంధించిన సంతోష్ రెడ్డి మీద పెట్టడం జరిగింది. అంటే ఈరోజు ప్రజా సమస్యలను మేము గలం విప్పుతున్న నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తామని మీరు అనుకుంటున్నారా? బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కానీ బహుజన్ సమాజ్ పార్టీ నాయకర్తలు కానీ ఈరోజు ప్రజల కోసం పాటుపడి ఉంటాం. మరి ఇలాంటి దారులకు కూడా మేము బెదరమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీసు కార్యాలయాలు కూడా ఈ మధ్యకాలంలో దాదాపుగా అధికార పార్టీ మండల కార్యాలయాలుగా పనిచేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యే ఉంటాడో ఆ ఎమ్మెల్యే కనసలు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి మండల ఎస్ఐ స్టేషన్లు కూడా, మండల పోలీస్ స్టేషన్లు కూడా ఈరోజు అక్కడ వాళ్ళ కార్యకలాపాలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్లు జరుగుతూ ఉన్నాయి. మరి పోలీసులు కూడా ఈరోజు ఎంతో గొప్పగా చదువుకొని ఈరోజు వాళ్ళందరూ ఒక బాధ్యతంగా మరి బహుజన సామాజిక వర్గానికి వచ్చినటువంటి వ్యక్తులైనా వాళ్ళకి ఒకటే అడుగుతూ ఉన్నా, ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు మాపై దాడులు నిర్వహిస్తే అంతకు మించి ప్రతి చర్యలు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఉంటాయని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్, నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కేసు పెట్టినట్టు వాళ్ళు ఎవరైనా ఉంటే పృథ్వీ గారి మీద పెట్టి కేసులు అందరూ కూడా విరమించుకోవాలి. కేసులు విరమించడం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి అక్రమ కేసు, పృథ్వీరాజు పైన జరిగినటువంటి అక్రమ కేసు ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకునిగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, అదేవిధంగా కేసులు చిన్నటువంటి పరిష్కారాలు చేసినటువంటి పృథ్వీరాజు పైన, కేసును బనాయించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పైన ఖండిస్తూ, మిత్రులారా, ఈ భారత రాజ్యాంగంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రశ్నిస్తే ఊరు అవతల పారేసే కార్యక్రమాలు కూడా చేసే ఈ ప్రభుత్వాలను మనము ఇదే విధంగా మనము కొనసాగిస్తే గతంలో జరిగినటువంటి వందలాది సంవత్సరాల నాడు జరిగినటువంటి వ్యవస్థ మళ్ళీ వస్తుందని మిత్రులారా ఆలోచించండి. పృథ్వీరాజు బహుజన్ సమాజ్ పార్టీ ఈసీ మెంబర్, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి. ఒక బడుగు బలహీన వర్గాలు కొట్లాడుకుంటే ఆ కొట్లాటను రాజీ చేస్తే ఆ రాజీ చేసినటువంటి కార్యక్రమాన్ని పరిధిలోకి తీసుకొని మళ్ళీ రీపిటిషన్ ఇప్పించి అతని పైన కేసు పెట్టించి ఏ ఎంక్వైరీ లేకుండా కేసు ఏ విధంగా చేస్తారో ఇప్పటి వరకు మాకు అర్థం కాలే. చాలా చదువుకున్నోళ్ళం మేము.
ఈ పోలీస్ వ్యవస్థ పైన కూడా మాకు చాలా పట్టున్నటువంటి వాళ్ళము. ఎంక్వైరీ లేకుండా కేసులు పెట్టడము ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఎంక్వైరీ లేకుండా ఏ విధంగా కేసు పెడతారు ఈ పోలీస్ వ్యవస్థ? అంటే ఈ ప్రభుత్వాలకు ఈ పోలీసు వాళ్ళు కొమ్ము కాస్తున్నారా? ఈ ప్రభుత్వాలు ఎందుకు బడుగు బలహీన వర్గాలపైన కేసులు పెడుతున్నారు? చూడండి, చాలా గతంలో జరిగినటువంటి కేసులు ఉన్నాయి. దొరలు భూస్వాములు చాలా మాత్రం కొట్లాడుకుంటారు, పీకులాడుకుంటారు. వాళ్ళపైన ఒక్క కేసు మాత్రము బనాయించరే. ఎందుకు మా బడుగు బలహీన వర్గాలు కేసులు పెట్టి జైల్లోకి తోలిస్తున్నారు? చూడండి, మొన్న ఇంతకుముందు గతంలో మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ గంగాధర్ పైన కూడా అన్నదమ్ములు వీక్లాడుకుంటే అన్నదమ్ముల కేసు తీసుకుపోయి రాజకీయం చేసి దాన్ని 307 కేసు చేసి జైల్లో పెట్టించడం. చూడు, ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఈ భారత రాజ్యాంగంలో ప్రశ్నిస్తేనే కేసులు పెట్టడము చాలా విచిత్రమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉన్నది. దయచేసి మా పోలీస్ మిత్రులు కూడా మాకేమీ వాళ్ళపైన ఏదో ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం కాదు. దయచేసి పోలీస్ వ్యవస్థలో ఏదైతే ఉన్నదో దాన్ని పరిధిలోకి తీసుకోండి. ఒక రాజకీయ నాయకుడు చెప్పినటువంటి మాటలను మీరు నమ్మి కేసులు మాపైన రుద్దడము ఇది సరికాదని నేను ఈ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా నేను ఖండిస్తున్నా. జై భీమ్, జై భారత్. కిందటి నెల 9వ తారీఖు రోజు నాగర్ కర్నూలు జిల్లా మండలం తూడుకుర్తి గ్రామంలో కృష్ణప్రసాద్ మరియు రాము అనే ఇద్దరు మధ్య చిన్న గొడవ జరగడం జరిగింది. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు పృథ్వీరాజు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడి కాంప్రమైజ్ చేసి పోలీస్ మిత్రులకి చెప్పి వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చి రాజీ పత్రం రాసుకొని వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ రాము ఆ కృష్ణప్రసాద్ అనే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మళ్ళీ కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసుకున్న దాన్ని మన పోలీస్ మిత్రులు కూడా దయచేసి రాజకీయ నాయకులు చెప్పేటటువంటి మాటలకు మీరు తలొగ్గకుండా, ఎందుకంటే మీరు చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతులు, ఎంతో కష్టపడితే కానీ ఆ ఉద్యోగాలు రావు. మీరు పారదర్శకంగా ప్రజల పక్షాననే ఉండాలని మీకందరికీ కూడా ఈ మీడియా ముఖంగా మీకు విన్నవిస్తున్నాము. ప్రజలకు సేవకులు కాబట్టి మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రభుత్వ అధికారులను కూడా మేము ఎప్పటికి కూడా గౌరవిస్తాం. అందుకోసమని అక్కడ జరిగిన విషయం ఏంటంటే, రాము అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క భార్యను తీసుకొచ్చి మళ్ళీ ఆమెను ఉద్దేశపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇప్పించి ఆ పంచాయతీ వెనకాల పృథ్వీరాజు గారు ఉన్నారు అని, ఆ పృథ్వీరాజు గారే ఈ పంచాయతీని పెద్దగా చేసిండ్రు అని పోలీస్ మిత్రులు ఎలా జస్టిఫై చేయగలుగుతారో మాకు అర్థం కావట్లేదు. ఎవరో ఒక వ్యక్తి ఈ పంచాయతీకి పలానా వ్యక్తి కారణం అని చెప్తే మీరు ఎలా నిర్ధారణ చేస్తారు అని పోలీస్ మిత్రులకి ఈ మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీలో చాలామంది కూడా ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ఈ పోలీస్ మిత్రులు ఈ ఉన్నత విద్యావంతులందరినీ కూడా టార్గెట్ చేశారా ఏమని మేము ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసేటటువంటి ఈ చదువుకున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా భారత రాజ్యాంగాన్ని కానీ చట్టవిరుద్ధమైనటువంటి పనులు ఎప్పటికి కూడా చేయరు. మీరు గమనించండి, పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. అలాంటి ఈ పార్టీలో పనిచేసే నాయకులపైన మీరు అక్రమంగా కేసులు పెట్టడం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్ అనేది మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ గారిని అలాగే నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారిని కూడా మేము అడుగుతున్నాం. దయచేసి ఇలాంటి అక్రమ కేసులు అనేవి అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పెట్టించేటటువంటి ఈ కేసులను మీరు ప్రభుత్వ అధికారులుగా పోలీసు మిత్రులుగా మీరు ఎంకరేజ్ చేయకండి అని మీడియా ముఖంగా మీకు విన్నవిస్తున్నాము. ఈ బహుజన సమాజానికి
1848 సంవత్సరం నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే మొదలుకుంటే 1956 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు కూడా ఎంతో అవమానాలు ఎదుర్కొని విద్యను అందించడం జరిగింది. అలాంటి పోరాటాల ద్వారా వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ చట్టాల ప్రకారం చదువుకొని ఈరోజు ప్రశ్నిస్తే కేసులు పెట్టేటటువంటి ఈ సంస్కృతి మంచిది కాదు అని, అలాగే సంఘంలో త్వరితగతిన మార్పు రావాలంటే విద్య ఒకటే మూల కారణమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచి చదువుకొని ఈరోజు సమాజంలో చెడును ప్రశ్నిస్తే వాళ్ళని టార్గెట్ చేయడము, ప్రజలని ప్రభావితం చేయగలిగేటటువంటి చదువుకున్న యువకులను మీరు టార్గెట్ చేయడం అనేది, మేము రాజకీయాలు చేయకూడదా? మీరు మాత్రమే రాజకీయాలు చేయాలా? మీరు ఎంతసేపటికి పోలీసు వ్యవస్థను వాడుకొని ఏ చిన్న విషయానికైనా పోలీస్ కేసులు పెట్టియడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, ప్రజలను నానా రకాలుగా ఉపాధి, విద్య, ఉద్యోగ, ఉపాధి లేకుండా చేయడము, ఇదంతా మీకు రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మీకందరికీ తగునా? ఇది సరి అయిన పద్ధతి కాదు. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజల యొక్క సంక్షేమం పైననే మీరు దృష్టి పెట్టండి. ప్రజల సమస్యలు తెలుసుకోండి, గ్రామాలలో పర్యవేక్షించండి. గ్రామాలలో మీరు తిరిగి చూసినట్లయితే విద్య లేదు, ఉపాధి లేదు, ఉండడానికి సరి అయిన ఇండ్లు లేవు, చాలా సమస్యలు ఉన్నాయి. మీరు దయచేసి వాటి మీద దృష్టి పెట్టండి. కానీ చదువుకున్నటువంటి ఈ బహుజన మేధావుల మీద మీరు దృష్టి పెట్టి టార్గెట్ చేసి కేసులు పెట్టడం వల్ల ఇక్కడ భయపడేది లేదు, అలాగే మీకు వచ్చేది లేదు, మీకు పోయేది లేదు. కాబట్టి దయచేసి ఇలాంటి అక్రమ కేసులను ఇక ముందు పెట్టకూడదని రాజకీయ నాయకులను హెచ్చరిస్తూ, అలాగే సూచన కూడా చేస్తూ, మా ఎమ్మెల్యేలుగా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎప్పుడు కూడా చట్టానికి విరుద్ధంగా మాట్లాడడం. కాబట్టి మీరందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ప్రజల సంక్షేమం పైన మాత్రమే దృష్టి పెట్టండి. ఇలాంటి చిన్న చిన్న పంచాయతీలను మీరు ఆసరగా చేసుకొని, అన్నదమ్ముల పంచాయతీలను ఆసరగా చేసుకొని, కుటుంబ పంచాయతీలను, పాలెల పంచాయతీలను ఆసరగా చేసుకొని సమయం దొరికింది కదా అని వాళ్ళని కేసులలో ఇరికించడం అనేది ఇది సరి అయిన పద్ధతి కాదు అని మీకు హెచ్చరిస్తూ, జై భీమ్, జై భారత్.